ఎండ్ గోల్డ్ బయర్స్, మీ కష్టాల్లో నమ్మకమైన మీ ఆత్మీయ నేస్తం. నమస్కారం, మీరు చూస్తుంది ఐడ్రీమ్. నేను మీ కీర్తి. ద్వాదశ రాశుల వారికి జూలై మాసంలో ఎలా ఉందో మనకి తెలియజేయడానికి మనతో పాటు జయప్రదమ్మ గారు ఉన్నారు. నమస్తే అమ్మా. నమస్తే అమ్మా. శ్రీమాత్రే నమః. అమ్మ, మరి జూలై మాసంలో తులారాశి వారికి ఎలా ఉంది? ఖచ్చితంగా తులారాశి వాళ్ళకి మంచి శుభవార్తలు ఉన్నాయి. ఈ మాసంలో వివాహాలు కాని వాళ్ళు ఎవరైనా ఉంటే వివాహాలు అయ్యే అవకాశము, ఒక మంచి సంబంధాలు వచ్చే అవకాశము, మంచి వాళ్ళ ఇళ్ళకి వెళ్ళే అవకాశము, మంచి వాళ్ళ ఇళ్ళ నుంచి వచ్చే అమ్మాయిలు అవకాశం కూడా ఉంది వీళ్ళకి. అంటే ఏంటంటే వివాహ ప్రయత్నాలు చేస్తూ 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 ఉన్నారు, కానీ ఏ వివాహం సెట్ అవ్వట్లేదు. కానీ ఒక వయసు దాటిపోయింది, అలా వివాహం వయసు దాటిపోయిన వాళ్ళకు కూడా వివాహం అయ్యే అవకాశం ఉంది. ప్రయత్నం చేయాలి. అంటే మన ప్రయత్నం లోపం లేకుండా ప్రయత్నం చేస్తే కనుక ఖచ్చితంగా మనకి వివాహం జరిగే అవకాశం ఉంటుంది. ఇది వీళ్ళు తులారాశి వాళ్ళకి ముఖ్యంగా ఈ మాసంలో మంచి ఫలితాలు ఎవరికైనా ఉన్నాయంటే వివాహం కాని వాళ్ళకి వివాహాల అవకాశం ఎక్కువగా ఉంది. సంతానం కోసం ఎదురు చూసేవాళ్ళు, సంతాన భాగ్యం కోసం అనుకునేవాళ్ళు, అది వచ్చే అవకాశం 100% ఈ మాసంలో ఉంది. సూపర్. ఇంకా ఉద్యోగస్తులకి వ్యాపారస్తులకి మంచి ఆఫర్లే వీళ్ళకి. అంటే ప్రమోషన్లు వచ్చే అవకాశము, ఉద్యోగాల్లో మంచి అభివృద్ధి ఉండే అవకాశము, వేరే కొత్త ఉద్యోగాలకు వెళ్ళే అవకాశము, అక్కడ మంచి మంచి ఆదరణ పొందే అవకాశము, ఒక బాస్తో మంచి ఫ్రెండ్లీ రిలేషన్ మెయింటైన్ అయ్యే అవకాశము ఈ తులారాశి వాళ్ళకి ఈ మాసంలో ఎక్కువగా ఉంది. వ్యాపారస్తులకి వ్యాపారాల అభివృద్ధి, కొత్త వ్యాపారాలు చేయాలనుకునే వాళ్ళకి ఆలోచన, కొత్తగా చేయడానికి సహాయం అందడానికి ఫ్రెండ్స్ కానీ తర్వాత బంధువులు కానీ సహాయం అందించడం కానీ జరిగే అవకాశం ఎక్కువగా ఉంది. సో తులారాశి వాళ్ళకి ఈ మాసంలో అన్ని రాశుల కంటే కొంచెం వీళ్ళకి కొంచెం ఎక్కువగానే బాగుంది. ఓకే. ముఖ్యంగా మీడియా రంగంలో పనిచేసే వాళ్ళకి చాలా సపోర్ట్గా బాగుంది. వాళ్ళకి ప్రొఫెషనల్ డైరెక్టర్స్గా ఎవరైతే ఉన్నారో, ఒక సినిమా కథ కోసం ఎప్పుడు తిరిగి 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 అరిగిపోయి ఉంటారో వాళ్ళకి కథలు కూడా ఓకే అవుతాయి. ఎందుకంటే వీళ్ళకి అష్టమ స్థానంలో కుజుడు, తర్వాత దశమ స్థానంలో గురువు. ఈ ఫలితాలు ఏంటంటే పట్టుదలతో సాధించి మన పేరు ప్రఖ్యాతలు తీసుకొస్తాయి. అది ఎంత పట్టుదలైనా సరే కష్టపడమని చెప్తారు. సో అది ఎంత కష్టమైనా సరే దాని నుంచి బయటపడేసేవారు కుజుడు ఉండడం వల్ల. సో అందువల్ల వీళ్ళ అదృష్టం అనేది మంచిగా వరిస్తుంది వీళ్ళకి. ఇది వీళ్ళకి చాలా చాలా అదృష్టమైంది. విద్యార్థులకి గృహిణులకి ఎలా ఉందమ్మా? విద్యార్థుల విషయంలో వచ్చినప్పటికి బాగా పట్టుదలతో చదవాలి. చదవకపోతే కాస్తంత ఏమారు అంటే కొంచెం మారిపోవడం అనేది, కాస్త వేరే పక్కదారులకు వెళ్ళే అవకాశాలు కాస్త కనిపిస్తాయి. ఎందుకంటే ఇక్కడ వీళ్ళని బాగా పొగుడుతూ ఉండే వాళ్ళు ఎక్కువైపోతారు. సో ఉద్యోగంలో పొగిడితే ఒక ఆనందంతో ఉద్యోగం బాగా కష్టపడి చేస్తాం. ఒక వ్యాపారంలో పొగిడితే వ్యాపారం ఇంకా బాగా ఎక్స్పాండ్ చేయాలని ఆలోచిస్తాం. విద్యార్థిని పొగిడితే ఏమవుతాడు? సోమరిగా మారిపోతాడు. సో ఓవర్ కాన్ఫిడెన్స్ వచ్చేస్తుంది ఒకటి. రెండోది ఏంటంటే బాగా పొగుడుతుంటారు విద్యార్థుల్ని. దానివల్ల ఏంటంటే వాళ్ళకి 10 మార్కులు వచ్చినా అక్కడ ఎక్కువ మార్క్స్ స్కోర్ చేశారనుకోండి, అబ్బా నువ్వు చాలా బాగా చేస్తావు అని పొగిడితే నెక్స్ట్ టైం 0 అయిపోతుంది. ఒక విద్యార్థులు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇంకా గృహిణులు కూడా చాలా అనుకూలంగా ఏదైనా బాగానే ఉంది, వాళ్ళకి ఇబ్బంది ఏం లేదు. కాస్త అనారోగ్య సమస్య చిన్నపాటి ఉంది, కాస్తంత ఇబ్బంది. ఏంటంటే కొంతమందికి సంతాన భాగ్యం అనేది అదృష్ట యోగం ఉందన్న కదా, ఇలాంటి విషయాల్లో ఆల్రెడీ ప్రెగ్నెన్సీ కన్సీవ్ అయిన వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి. కొంచెం బెడ్ రెస్ట్ తీసుకొని ఏం కాదులేని బయట తిరగడం చేయకుండా ప్రెగ్నెన్సీతో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అష్టమ స్థానంలో కూర్చొని కొంచెం బలంగా ఉంటుంది. అదేంటంటే కొంచెం ఒక రకంగా ఒక అగ్రెసివ్గా మనకు అనిపించి చిన్న చిన్న పనులే కదా అని చెప్పి స్టూల్ ఎక్కడాలు, కొంచెం ఏదో పనులు చేయడాలు, ఏదో బయటికి వెళ్ళాలు, ఈ సినిమాల్లోకి వెళ్ళడము, ఇలాంటి పనులు చేసే వల్ల కాస్త ఇబ్బంది పడతారు. కనుక వీళ్ళు ఎవరైతే కడుపుతో ఉంటారో వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి ఈ మాసంలో. మిగతా అందరికీ నార్మల్గా మంచిగా బాగుంది, ఎటువంటి ఇబ్బంది లేదు. వీరంతా ఏం పరిహారాలు పాటించాలమ్మా? వీళ్ళందరూ కూడా పాటించవలసింది ఏంటంటే లక్ష్మీ నరసింహస్వామి అష్టకం ఉంటుంది, అది చదవడం. అది రాకపోతే లక్ష్మీ నరసింహస్వామి కవలంబ స్తోత్రం ఉంటుంది, అది చదవడం. ఇవి రాకపోతే ప్రతిరోజు స్వామివారికి పానకం నైవేద్యము, తులసి దళాలతో పూజ. సో తులసి దళాలతో మీరు ఏది చదువుకున్నా, లక్ష్మీ అష్టోదం చదివినా, లక్ష్మీ నరసింహస్వామి అష్టోదం చదివినా మంచిదే. ఇలా విశేషంగా చేయడం వల్ల ఎటువంటి ఇబ్బంది రాకుండా ఇంట్లో అంతా మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది. రైట్ అమ్మా. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream.
ఐ డ్రీమ్ అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.